మనందరికి మదర్స్ డే తెలుసు, కానీ ఫాదర్స్ డే ఎలా వచ్చిందో తెలుసా? 1909లో సోనోరా స్మార్ట్ డోడ్ అనే మహిళ ఒక రోజు చర్చిలో మదర్స్ డే ఎలాగుందో అలాగే ఫాదర్స్ డే కూడా ఉండాలని, ఆ రోజున ప్రతి ఒక్కరి తండ్రులను గౌరవించాలని తన ఆలోచన విధానాన్ని తెలిపింది. ఎందుకంటే తన తండ్రి విలియం జాన్సన్ స్మార్ట్ సైనికుడిగా పనిచేసేవారు. తన భార్య చనిపోయిన తర్వాత 6 పిల్లలను ఒక్కడే పెంచాడు. అందుకే తన తండ్రి ప్రేమకు గుర్తుగా గౌరవార్థంగా 1910లో వాషింగ్టన్ స్టేట్లో జూన్ 19న మొదటి ఫాదర్స్ డే నిర్వహించింది. తర్వాత కొన్ని దశాబ్దాలు ఇది రాష్ట్ర స్థాయిలోనూ జరుపుకుంటూ వచ్చారు. 1966లో అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డేగా ప్రకటించగా, 1972లో రిచర్డ్ నిక్కసన్ దీనిని అధికారికంగా జాతీయ సెలవుగా మంజూరు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డేను వివిధ తేదీలో జరుపుతారు. కానీ చాలా దేశాల్లో, అమెరికా, ఇండియా, యూకే, కెనడా లాంటి దేశాల్లో జూన్ 3వ ఆదివారం జరుపుతారు. చైనా, బ్రెజిల్, థాయిలాండ్ లాంటి కొన్ని దేశాల్లో వారి సంస్కృతి ప్రకారం వేరు తేదీల్లో జరుపుకుంటారు. ఇంతకీ మీరు ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారా? అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.